అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. అయితే ఇప్పుడు ఉమా కాటకుటేశ్వర లింగేశ్వర చరిత్ర చెప్తాను. అయితే కాటడు కోటడు అని తండ్రి కొడుకులు. అయితే వారు గొర్రెలను మేకలను మేపేవారు. అయితే ఒక శివాలయం ఉండేది పొలాల్లో. అక్కడ ఒక పంతులు ఆ శివుడి ఆ యొక్క శివలింగాన్ని అర్చన చేస్తూ ఉండేవారు. అయితే ఈయన రోజు పట్టుకెళ్ళి ఆ గొర్రెలు వాడే ఆవు పాలు కూడా పట్టుకెళ్ళి రోజు ఇస్తూ ఉండేవాడు. ఒక రోజున అతనికి వెళ్ళడానికి కుదరక కొడుకు చేత పంపించాడు. అయితే కొడుకు అక్కడ శివలింగానికి అభిషేకం చేయడం చూసి, ఏంటి అయ్యోరు మీరు చేస్తున్నారంటే, ఈయన పరమేశ్వరుడు, ఈయనకి అభిషేకం చేస్తే ఆయన మనకు అన్నీ ఇస్తాడు అని చెప్తాడు. ఏమి ఇస్తాడు అంటే అన్నీ ఇస్తాడు అంటే పూజ ఎలా చేయాలంటే ఇలా చేయాలంటాడు. అయితే ఈయన ఎక్కడుంటాడు, ఎలా కనపడతాడు అని అడిగితే ఆయన సమస్త జీవరాశుల్లో ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడంటే అక్కడ ఒక రాయిని చూపించి ఇందులో ఉన్నాడంటే ఉన్నాడంటాడు ఆ యొక్క పూజారి. అలాగే ఒక మేక పెంటుకుంటుంది, అందులో ఉన్నాడా అంటే అందులో కూడా ఉన్నాడని చెప్తాడు పూజారి. ఈయన మళ్ళీ మన్నాడు కూడా ఆ యొక్క గోపాలు తీసుకొచ్చి అక్కడ గుడికి వెళ్తుంటే దారిలో ఆయన ఇందులో మేకపెంటుకలో శివుడు ఉన్నాడు కదా అని చెప్పాడని చెప్పి ఆ యొక్క మేకపెంటుకని నిలబెట్టి శివ 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 అంటూ పాలదారులు పోస్తాడు. అప్పుడు ఇంతలోపు లేట్ అయిపోతుంది పూజకి, ఈ అబ్బాయి ఇంకా రాలేదని పూజారి వస్తూ ఉంటాడు. ఈ యొక్క అభిషేకాన్ని కళ్ళారా చూస్తాడు పూజారి. ఆ పూజారి చూస్తుండగా ఈ అబ్బాయి చేస్తుండగా ఆ యొక్క మేకపెంటకే లింగం అయిపోయింది. అది స్వయంభూ లింగంగా వెలిసింది. అలా కొన్నాళ్ళు అక్కడే పూజించారు ఉమా కాటకుటేశ్వర లింగేశ్వరని. అయితే కాలక్రమేణా ఆ గుడి అంతరించింది. కొన్నాళ్ళు అయ్యాక రోడ్డు పక్కకు తీసుకొచ్చి శివాలయం బాగా కట్టి అది 64 సంవత్సరాలుగానో 65 సంవత్సరాలుగానో ఆ యొక్క గుడి అలా నడుస్తుంది. అయితే ఇది శివమహాపురాణంలో 30 అధ్యాయాలు ఉందని చెప్తారు. స్వయంభూ లింగం మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఉమా కాటకుటేశ్వర లింగేశ్వర. ఆయన అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.